హలో! ఇవాళ మనం షికాగో నుంచి ఇథాకాకి I వెళ్తున్నాం. have to go and I have to come back. I'm already tired. Bismillah. సో, ఫస్ట్ స్టేట్ ఇమ్మీడియట్ బార్డర్‌లో వచ్చింది ఇండియానా. రైట్‌గా ఇంటి నుంచి టీ చేసుకొని బయలుదేరా. స్టార్ట్ సేవింగ్ మనీ. సమ్ $5 అట్‌లీస్ట్. అయిపోయింది. అప్పటికే అలిసిపోయి ఒక బ్రేక్, మళ్ళీ ఒక కాఫీ. ఒహాయో. అయితే ఇక్కడ ఏంటంటే ప్రతి స్టేట్ దాటగానే ఒక పేరు రాస్తారు. లైక్ షికాగో, ఇలినాయిస్. ఇట్స్ కాల్డ్ ద లింకన్ స్టేట్. ఫ్లోరిడా, ద సన్‌షైన్ స్టేట్. అలా. సో, ఒహాయోకి అది పేరు. ఇక్కడ మనం పెట్రోల్ మనమే కొట్టుకోవాలి. బిల్డప్లు ఇచ్చేకి లేదు. తమ్ముడు ట్యాంక్ ఫిల్ చేసేయమ్మా. ఇదిగో ఫుల్ ట్యాంక్ కొట్టమ్మా. అలాగే సార్. అలా కార్డ్ వేసి స్వైప్ చేసి ఎస్, ఇదే ద గ్రేట్ మిస్టీరియస్ క్రైమ్ సిటీ అని బాగా పేరున్న క్లీవ్లాండ్ చాలా ఫేమస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మెడికల్ ఇన్స్టిట్యూట్స్. ఒహాయో స్టేట్ అంతా ఈజ్ నోన్ ఫర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. మనోళ్ళు అక్కడ వీసా తగిలించుకొని వచ్చేది ఇక్కడికే. ఓకే, హియర్ ఇట్ ఈస్ ద పెన్సిల్వేనియా. చూసారా ఇక్కడ ఏం రాస్తుందో, ద ఫ్రీడమ్ స్టేట్. అలా అవుతూ సాయంత్రం అయిపోయింది. పొద్దున 10కి బయలుదేరాం. ఆల్మోస్ట్ 6 అయింది. రియలీ టైర్డ్. అలిసిపోయిన నా మొహం, తీరని బాధలు, కష్టాలు. ఎందుకురా మన దేశంలో మనం వండుకోవచ్చు కదా అనిపిస్తుంది. బట్ చూద్దాం, వచ్చినందుకు, డబ్బులు పోతున్నందుకు. అలా నిద్రలో కింద మీద పడుతూ నడుపుతున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ అలవాటు చేసుకొని నడపడం అనేది నానంతలోనే ఒక స్కిల్. ఓకే, సో దిస్ ఈస్ కాల్డ్ లేక్ ఎరీ. ఇక్కడ సముద్రాలన్నీ ఉంటాయి. ఇవి దీనికి లేక్ అని పేరు పెడతారు. ఎంత తెలుసు, అది బే ఆఫ్ బెంగాల్ కంటే పెద్దది లేక్ మిషిగన్. ఎక్కడి నుంచి పైన విస్కాన్సిన్ బార్డర్ నుంచి ఇలినాయిస్, ఇండియానాపోలిస్, ఒహాయో అలా వెళ్తూ న్యూయార్క్ స్టేట్. తర్వాత అది కింద పడేది వచ్చి నయాగ్రా ఫాల్స్ నుంచి మళ్ళీ కిందికి వచ్చేది లేక్ ఒంటారియో. అటు నుంచి మళ్ళీ వెళ్ళేది సముద్రంలో కలుస్తుంది. జియోగ్రఫీ మీద డీటెయిల్గా వేరే వీడియో చేయొచ్చు. బట్ వీళ్ళకి ఏంటంటే ఇంత హ్యూజ్ ఫ్రెష్ వాటర్ బేసిన్స్. అంటే అసలు మనకు ల్యాండ్ అనేది కనిపించదు. లేక్ అని అంటాం కానీ ఇట్స్ ఫ్రెష్ వాటర్ అండ్ స్వీట్ వాటర్ ఉండడం వల్ల లేక్స్ అంటారు. అండ్ కొంచెం అతి ఎక్కువే ఇంగ్లీష్లో. ఇక్కడ పబ్లిక్ వాంట్స్ దట్ ఫార్మాట్ ఇంగ్లీష్కి, యూఎస్ ఫార్మాట్ ఇంగ్లీష్కి చాలా తేడా ఉంటుంది. సో ఎనీహౌ, మూవింగ్ ఆన్ విత్ అవర్ జర్నీ. ఇంకా అవ్వక ఒక వాష్రూమ్ చూసుకొని ఆపడం చాలా నీడ్ ఆఫ్ ద అవర్. నేను ట్రావెల్లో నేనైతే కూడా చెప్తాను, ఎక్కువ వాటర్ తాగడం చాలా ఇంపార్టెంట్. నేను ఆల్మోస్ట్ 1400 కిలోమీటర్స్ డ్రైవ్. ఇది ఒక $12 ఏమో అయింది. జస్ట్ సీ ద పబ్లిక్ వాష్రూమ్స్ అవైలబిలిటీ. దాని నీట్నెస్ చూడండి. ఎవరు ఉండడు, మనిషే కనిపించడు. దానికి ఎంత చక్కగా ఉన్నాయో. అండ్ వెరీ ఈజీ టు డ్రైవ్ ఇన్. అలా మనం హైవే బీట్ చేసి రావాల్సిన అవసరం లేదు. దారిలోనే సైడ్కి వెళ్ళిపోతుంది. వాష్రూమ్స్ ఇలా ఉన్నాయి. ఇవి వాష్రూమ్స్. చాలా తడుముకోవడంలో వీళ్ళు ఎక్కువ అంటే తప్పేం లేదు. అండ్ దట్ టు రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ లేక్ ఎరీ. జస్ట్ సీ ద బ్యూటీ ఆఫ్ ఇట్. ఇంకోటి ఏంటి, ఆ cafes అవన్నీ కూడా యూఆర్ ఫ్రీ టు యూజ్ ఆల్ దీస్ హైవే డ్రైవ్-ఇన్స్. దీస్ ఆర్ గవర్నమెంట్ funded so that normal people can take a break, have a bath, use the washroom. ఈసారి అయితే నేను వాటర్ పరిస్థితి ఏంటి చూద్దామని కావాలనే మినరల్ వాటర్ బాటిల్స్ యూజ్ చేయకుండా వీళ్ళు పబ్లిక్లో పెట్టే ఏదైతే డిస్పెన్సర్స్ వాటర్స్ ఉంటాయో నా బాటిల్ నేను ఫిల్ చేసుకొని ఆల్ ద వే 6 స్టేట్స్ వాటర్ టేస్ట్ చేశాను. చూద్దాం ఏమన్నా థ్రోట్ ఇన్ఫెక్షన్స్ అయితే. నథింగ్, జీరో మ్యాన్. ఓకే, ఫైనలీ వీ రీచ్డ్ ఇథాకా. టైమ్ టు స్లీప్. ఆల్మోస్ట్ 10 hours లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్. ఎవరి బాధల వాళ్ళకి. టూ మెనీ బ్రేక్స్, ఆల్మోస్ట్ 8 breaks. Okay, time to sleep. Good night. See you tomorrow at the vlog.